పలానా 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 ముఖ్యమంత్రి హయాంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మూసీ నది మధ్యలో, ఆ మూసీ నదే పెద్ద బోగసు, దాని ప్రక్షాళనే పెద్ద బోగసు, దాని పేర్లతో అడ్డమైన పనులు చేసి సామాన్య ప్రజల్ని రోడ్డు పీడ్చి హైడ్రా పేరుతో మానసిక క్షోభకి గురి చేసినటువంటి మార్క్ రేవంత్ రెడ్డిది. ఈ రోజున ఆ మూసీ నదిలో కేసీఆర్ వచ్చి సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కడితే, నేను వచ్చి మూసీ నది కంపు మధ్యలో గాంధీ విగ్రహం కడతా, ఆ గాంధీ విగ్రహం కట్టి 500 కుటుంబాల బతుకులను చిదిమేసి రోడ్డు మీద పాతాళంలోకి తొక్కేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి మార్కుతో ముందరికెళ్తుండు. గాంధీ అడిగినారా విగ్రహం పెట్టమని? అంబేద్కర్ గారు అడిగినారా విగ్రహం పెట్టమని? వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గాని మిగతా రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా అడగట్లేదే, ఎవరు కూడా అడగలేదే. వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గంలో మనల్ని నడవమని చెప్పిరు, కానీ కూడా నడుస్తుండా? పోనీ అట్లీస్ట్ లేచి నిల్చుంటుండా? ఈ రోజున విగ్రహాలు నడి బొడ్డు మీద పెట్టి రాజకీయాలు చేస్తున్నారే, విగ్రహాలు నడి బొడ్డు మీద పెట్టి ఎన్నో జీవితాలను పాతాళంలోకి తొక్కేస్తున్నారే. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? సరే, కేసీఆర్ అది పెట్టిండు, నేను ఇది పెట్టాలి అని అనుకుంటే, కేసీఆర్ సెక్రటరీ దగ్గర విగ్రహం కడితే అక్కడ ఏ కుటుంబం రోడ్డు మీద పడ్డది? ఏ కుటుంబం రోడ్డు మీద పడ్డది? పడలే. ఏ కుటుంబం రోడ్డు మీద పడలే. కాకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఏమైపోయిందంటే లవర్స్ పార్క్ అయిపోయింది. నేను ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నా. ఈ రోజున కంచలేసి దాని గేట్లు మూసిరా మీరు? దాని మెయింటెనెన్స్ ఏమైంది? అది పక్కన పెడితే ఈ రోజు మూసి మధ్యలో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టడం కోసము, మీ గాంధీ ఫ్యామిలీ కోసము గాంధీ విగ్రహం పెట్టడం కోసము ఈ రోజున 500 మంది కుటుంబాలు సార్, 500 కుటుంబాల ఇళ్లను పడగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు చూడు. అబ్బా, నువ్వు కదా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రివి. సామాన్యులు బతకత్తా? చంపేస్తారా? సామాన్యులు ఇల్లు కొనుక్కోవద్దా? ఇల్లు కొంటే కూలగొట్టేస్తారా? ఇదెక్కడ న్యాయం సార్? ఇదెక్కడ ధర్మం సార్? ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? ఇదేనా మీరు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి మార్కు? నీ మార్క్ ఏదన్నా రేవంత్ అన్నా అంటే యంగ్ ఇండియా స్కూల్ ఓపెన్ చేసిన గిదేనా మార్క్ అంటూ ప్రశ్నిస్తే, ప్రశ్నించాల్సినటువంటి 4th ఎస్టేట్ శాటిలైట్ మీడియా గొంతు మూగబోతుంది, మాట్లాడదు. మేం ప్రశ్నిస్తే నీకు యూట్యూబ్ ఛానల్ నచ్చవు. ఇదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్కు? ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి టీము, నీ సోషల్ మీడియా మెయింటైన్ చేయనీకే నీకు చక్కనైన టీం లేదు కాంగ్రెస్ పార్టీకి, కానీ మాస్ వంటోల ఛానళ్ల మీద రిపోర్ట్లు కొట్టడానికే జీతాలు ఇచ్చి మేపుతున్నావు కదా నీ జీతగాలను. ఎన్ని రిపోర్ట్లు కొట్టినా 1,00,000 వ్యూలు వచ్చే దగ్గర 1000 వ్యూలు వచ్చినా, 1000 వ్యూలు వచ్చే దగ్గర 100 వ్యూలు వచ్చినా, 100 వ్యూలు వచ్చే దగ్గర 1 వ్యూ వచ్చినా వాస్తవాలను ఎవడు కప్పెట్టలేడు అని చెప్పి నేను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఎంతమంది బలిదానాలు తీసుకుంటారు ఇంకా మీరు? ఎంతమంది చావు కోరుకుంటావు? ఎంతమంది చావు కోరుకుంటావు? అదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్క్ అని చెప్పి నేను అంటా ఉన్నా. ఇదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్క్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేనిదే, జెండాలు మొయ్యందే, 6 గ్యారంటీలు ఇంటింటికి తిరగందే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల మీద సామాన్య ప్రజలను కాలరాస్తా ఉంటే, సామాన్య ప్రజలను ఇళ్ల జోలికి వస్తా ఉంటే, గాంధీ విగ్రహం కోసం 500 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడరా? ప్రశ్నించరా? వాటిలలో మీ బంధువుల ఇల్లు లేవా? లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు లేవా?
ఇంటింటికి తిరిగి కార్డులు పంచినటువంటి కార్యకర్తలను మళ్ళా ఓటు అడగడానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ ఇంటి గడప ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? కాంగ్రెస్ అంటే సామాన్యులకు అండగా ఉండేది అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యుల శవల మీద గాంధీ విగ్రహం కడుతుంది అని చెప్పుకునేంత వరకు దిగజారిపోయినటువంటి మీ కాంగ్రెస్ పార్టీని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. ఎట్లా బతికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బతుకుల్ని రోడ్డు మీదకి ఈడుస్తుందో చూస్తా ఉన్నాము. ప్రతి కార్యకర్త నడుం బిగించి నాయకుడు మంచి చేస్తే మెచ్చుకునేటువంటి జేజేలు కొట్టేటువంటి కార్యకర్తలు ప్రజల క్షేమం మీదకి వచ్చినప్పుడు, ప్రజల చావు మీదకి వచ్చినప్పుడు, ప్రజల అస్తిత్వం మీదకి వచ్చినప్పుడు మీ నాయకుడిని ప్రశ్నించి ఎండగట్టేటువంటి బాధ్యత కూడా పార్టీ కార్యకర్తలదే అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మా సోదరుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని ప్రశ్నించండి. ఏ ముఖం పెట్టుకోవాలి రేపు వెళ్ళి నేను అడగాలి ఓట్లు? ఎందుకంటే ఇంటింటికి తిరిగేది మీ నాయకుడు కాదన్నా, ఇంటింటికి తిరిగేది మీ నాయకుడు కాదు. ఇంటింటికి తిరిగేది ఆ నాయకుడిని నమ్ముకొని పార్టీని నమ్ముకున్నటువంటి కండువా కప్పుకున్నటువంటి ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి గ్యారంటీ పంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు వస్తాయి, అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పి మీరు ప్రచారం చేసిన విషయం మర్చిపోయినరా? మరి మీరు మాట ఇచ్చినారు కదా, మరి మీ నాయకత్వం మీ నాయకులు ఈ మాట తప్పుతా ఉంటే కార్యకర్తలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆఖరికి మీ పదవులలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి కదా. తిరిగినోడిని పక్కన పెట్టి డబ్బున్నోడిని ముందర పెడుతున్నారే, మరి మీ నాయకత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అందుకే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్లా 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 కల్లా. వాళ్ళేమో కేంద్రంలో పావులు కదుపుకుంటూ ముందరికి పోతా ఉంటే మీరేమో డబ్బుల కోసం విలువల్ని కూడా అమ్మేసి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి స్థాయికి, ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకునేటువంటి స్థాయికి దిగజారిపోతున్నారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే? ఇదేనా? డిప్యూటీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ కొడుకు పిల్లని టింగు టింగు అని పంచగట్టుకొని కార్డులు పంచడం కాదయ్యా. ఢిల్లీ పోయి హైదరాబాద్ గల్లీలో నువ్వు నమ్ముకునే సిద్ధాంతాలు ఏమైనాయి? ఈ వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఖరాబ్ అవుతుండా, లేకపోతే సగం టీడీపీని తీసుకొస్తుండా పక్కన పెడితే నువ్వు వైఎస్ అనుచరుడు అని చెప్పుకొని తిరుగుతావు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొని తిరుగుతావు కదా.